చేసుకున్నారు. అందుకొరకే ప్రభా లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి 40 దినాలనైనా సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన ప్రభా ఈ పరిచర్య, ఈ సాహవాసం నీకు మహిమకరంగా జరిగినట్లు ఈ దినం మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఆనాడు అపుస్తలుడైన పౌలు గారిని మీరు బలపరిచిన దేవుడు, నన్ను కూడా మీరు బలపరచండి. నీ సత్యం నిమిత్తమే నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 15:26, యోహాను సువార్త ప్రభా 16:13 ఈ పరిచర్యలో నెరవేర్చమని ప్రభా మేమందరం కలిసి నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి ప్రభా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకోమని ప్రభా నీ మాటలు నా నోటిలో ఉంచండి. నీ చేతి నీళ్ళలో నన్ను కప్పమని, నా నోటికి తోడేండి పలకవలసింది మీరే బోధించమని, ఇర్మియా గ్రంథం 1:9 నెరవేర్చమని ప్రభా కేవలం నీ కృపకు అప్పగించుకుంటూ అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధి మా మధ్యన ఉంచమని, నీవే మా మధ్య నుండి మాకు సహాయం చేయమని, ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన అమూల్యమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు మీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం కలిపి చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసూయమై ఒకరినొకడు ద్వేషించుంటమే కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనలను రక్షించింది. మరి మనల్ని ఆరాధించట కొరకే ఈ భాగాల్లోంచి దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుని ప్రభుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఒక మాట ఉంది అక్కడ, ఎందుకనగా మనము కూడా మునుపు. ఆ మాటలో ఎందుకనగా మనము కూడా మునుపు, అక్కడ మాట అలాగ ఉంచండి. రెండవదిగా చూస్తే 4వ వచనంలో మానవుడెలా ఆయనకున్న ప్రేమ. అంటే మానవులు మునుపు ఎలా ఉన్నారండి? అవివేకులుగాను, అవిధేయులుగాను, మోసపోయిన వారు ఉన్నారు. చాలండి. ఈ 3 విషయాలు మనం ధ్యానించి అటువంటి మానవుల ఎడల దేవుడు ఏం చేస్తాడో తెలుసుకుని మనం ప్రభుని ఆరాధిద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసుములయుండి దుష్టత్వందును అసూయందును
కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుంటిమి కానీ. చాలండి. చూసారండి, మునుపు అలాగున్నాం. ఎలాగున్నామండి? అవివేకులుగాను, అవిధేయులుగాను, మోసపోయిన వారు. మనుషుల ఎడల ఆయన చూపింది ఏంటంటే, చూడండి ఒక మాట ఉంటుంది, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుడిలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనలను రక్షించండి. చూసారండి, దేవుని యొక్క దయ, మానవుడిలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు క్రియల మూలంగా కాదు, కానీ ఆయన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి ఏం కలుగజేసాడండి? నూతన స్వభావం ద్వారా రక్షింపబడ్డాం. అంటే గత పాత స్వభావం ఎటువంటిదంటే చెప్పండి. ఈ ముగ్గురు కూడా అవివేకులు, అవిధేయులు, మోసపోయినవారు. వారు మానవులు. చూడండి, మొట్టమొదటిగా అవివేకుల గురించి తెలుసుకుందాం. చదవండి. మొట్టమొదటిగా అవివేకులు అంటే ఎవరు? చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 17వ వచనం కానీ చదవండి. మొత్తం అందరూ చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 17వ వచనం నుండి. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? చదవండి. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారి శరీరధారి ఉన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే పరిసయ్యులు. ఆ పరిసయ్యుల గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే, అవివేకులారా. వీళ్ళెవరండి? వాళ్ళ బోధకులే, నిష్ట కలిగిన వారే, దశంభాగాలు ఇస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ అన్నీ కలిగి ఉంటారు. కానీ వారి గురించి ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే అవివేకులారా. ఇంకేమన్నారు? అందులారా. అందులారంటే గుడ్డివారా. వీళ్ళ జీవితం ఎలాగుందంటే కింద రాయబడ్డ చూడండి, 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. వీళ్ళ గురించి ప్రభు ఏం చెప్తున్నాడండి? అవివేకులారా. ఇంకేమంటున్నాడండి? అందులారా, వేషధారులారా. కింద ఒక మాట ఉంటుంది చూడండి, 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల ఎలాగుందంటండి? వేషధారణ. ఇంకేముందండి? అక్రమం. వీరి గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే అవివేకులారా. అవివేకంటే ఎవరండి? చెప్పండి. అవివేకంటే వివేకం లేనివాడు అవివేకి. ఈ అవివేకి ఎలా జీవిస్తున్నాడు? గుడ్డివాడిగా జీవిస్తున్నాడు, వేషధారంతో జీవిస్తున్నాడు, న్యాయాన్ని విడిచిపెట్టి అన్యాయంగా జీవిస్తున్నాడు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఇంకెక్కడ ఉన్నాడంటే అక్రమతో నిండి ఉన్నాడు. ఈ వ్యక్తిని ఏమన్నారండి? అవివేకి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మునుపు మనము అవివేకులము, అవిధేయులము, మోసపోయినవా వారు. ఇంకా చూడండి, అవివేకుల గురించి ఇంకో మాట ఉంటుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చదవండి. యోబు గ్రంథం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచుటయే. దుష్టత్వం ఏం విడిచిపెట్టాడండి? అంటే ఎక్కడున్నాడు అవివేకి? దుష్టత్వంలో ఉన్నవాడు అవివేకి. అంటే దుష్టత్వం విడిచిపెట్టినవాడు ఎవరండి?
వివేకి. ఈ అవివేకి గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము చదవండి. నీవు దుష్టత్వం చూసి ఆనందించు. చాలండి. చెడుతనానికి ఆయన దగ్గర ఏం లేదండి, చూడలేదు. దుష్టత్వం చూసి దేవుడు ఆనందించే దేవుడు కాదు. ఆయన దగ్గర చెడుతనానికి ఏం లేదు, చూడలేదు. ఈ అవివేక్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి చూడండి. మనం చదివిన భాగంలోనే దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. దెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి. దుష్టత్వం అంటే ఏంటండి? కింద ఉంటుంది చూడండి. ఏముంది అక్కడ? పుట్టినోట్లో కింద చెప్పండి. 3వ అధ్యాయం అది చదివాం కదా. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. దుష్టత్వం అంటే కింద ఒక మాట ఉంది, దుష్టుడు. ఎవరండి? దుష్టుడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, దుష్టత్వం విడిచిటయే అంటే దుష్టుని విడిచిపెట్టడమే ఏంటండి? వివేకం. అందుకే పరిశీలన గురించి యేసుప్రభు అవివేకులారా, అందులారా, ఇంకేమంటున్నారండి? వేషధారులారా. న్యాయం ఉందండి, అన్యాయం ఉంది వాళ్ళ దగ్గర. అన్యాయం, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఏముంది? అక్రమము. వీరి గురించి ప్రభు చెప్తున్నాడు, అవివేకులారా, గుడ్డివారులారా. చూడండి, అక్కడ దుష్టత్వం అంటే ఏంటి చెప్పాలి. దుష్టుడు అంటే దుష్టుడిని విడిచిపెట్టడమే వివేకం. చూడండి, ఇంకో మాట ఉంటుంది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని. యేసుప్రభువారు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి సేవకుడిగా? మనల్ని దుష్టత్వంలోంచి మళ్లించటం వలన ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూసారా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మునుపు మనము ఎవరండి? అవివేకులము. అవివేకులం, మనుషులమైన మనం అవివేకులం. ఈ అవివేకుల గురించి ఎవరు వచ్చారండి చెప్పండి? ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చాడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది అవివేకుల గురించి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. శిక్ష నొందని వాడు చాలండి. గద్దింపు అంటే దేవుడు గద్దించినప్పుడు లోబడేవాడు ఎవరండి? వివేకి. దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు దానికి ఎప్పుడైతే ఆ వాక్యానికి లోబడతాడో ఆ వ్యక్తి ఏమవుతాడండి? వివేక అవుతాడు. వివేక అవుతాడు. అందుకే సామెత గ్రంథం చదవండి 15వ అధ్యాయం 32వ వచనం. మరలా గద్దింపు వినివాడు ఏమవుతాడండి? వివేకుడు. అదే సామెత గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. 10-17. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడినవాడు తావు తప్ప. గద్దింపుకి లోబడితే ఏమవుతాడండి? వివేక అవుతాడు. గద్దింపుకు లోబడకపోతే ఏ త్రోవలో ఉన్నాడండి? త్రోవ తప్పిపోతాడు. ఈ సమయంలో అవివేకులైన మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అపోస్తలుడైన పౌలు గారు తీతు రాసిన పత్రికలో ఆ మాట రాశాడు, మునుపు మనం అవివేకులము, ఇంకెవరు అండి? అవిధేయులము, ఇంకెవరు? మోసపోయినవారు. ఇంకో మాట నుంచి చూడండి అవివేకుల గురించి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూసి
నరులను పరిశీలిస్తే వీళ్ళందరూ ఎలాగున్నారండి? వివేకులుగా ఉన్నారు, అవివేకులుగా ఉన్నారు. అంటే దేవుని వెతికేవాడు వివేకి, దేవుని వెతకని వాడు ఎవరండి? అవివేకి. అంతగా వాళ్ళు ఇంకెలా ఉన్నారో చూడండి. అదే 14వ అధ్యాయము కింద వచ్చిన చదవండి. వారందరూ దారి తొలగి బొత్తుగా చెడిపోయినోళ్ళు. అవివేక్ అంటే క్లుప్తంగా చెప్పాలంటే చెడిపోయినోడు, అక్రమంతో నిండి ఉన్నాడు, అన్యాయం చేసేవాడు, వేషధారి, అంధుడు. ఇంకెవరండి? దేవుణ్ణి వెతకనివాడు, త్రోవ తప్పిపోయినవాడు. ఇటువంటి అవివేకుల గురించి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు రాయించారు. మునుపు మనం ఎవరు అంటే అవివేకులు. అటువంటి మానవుడి ఎడల దేవుని దయయు ఆయన ప్రేమ ప్రత్యక్షమై ఆయన కనికరం చొప్పున పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని ఏం చేసిందండి? కలగజేసి రక్షించినంట. రెండోది చూడండి, అవిధేయత గురించి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించిపోయేవాడు అవిధేయుడు. ఎవరండి? ఇప్పుడు దాకా అవివేకుల గురించి చూసాం. మానవుడు ఎలా ఉన్నాడంటే రెండోది ఎవరండి? అవిధేయుడు. అవిధేయుడు ఏమవుతాడు? ఆ దినాల్లో చాలా మాకు తెలుసు కదా, గత దినాల్లో కూడా ప్రత్యేకమైన కూడుకుల్లో రాహాబు గురించి కూడా చెప్పారు. ఆ రాహాబు అవిధేయులతో పాటు నశించక విశ్వాసాన్ని బట్టి ఏమైందండి? రక్షింపబడ్డది. అవిధేయత. చూడండి, అవిధేయత గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదటిగా అవిధేయతలు ఎవరున్నారో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. చూసారండి, వాళ్ళు ఎక్కడ ప్రవేశించలేదంట? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేస్తును? అవిధేయులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరు వెళ్ళలేదండి? అవిధేయులు వెళ్ళా. అవిధేయుడు అంటే ఎవరంటే అవిశ్వాసి. అవిధేయుడు అంటే ఎవరంటే 17వ వచనం చదవండి, 16వ వచనం చదవండి. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపం చేశాడు. అవిధేయుడు అంటే ఎవరండి? అవిశ్వాసి, పాపం చేసినవాడు. ఈ అవిధేయుడు ఏమవుతాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం ఇందా చూసాం. రాహాబు అనే వేశ్య ఏం చేయబడ్డదని? విశ్వాసాన్ని బట్టి రక్షింపబడ్డది. ఈ అవిధేయుడు ఎవరంటే అవిశ్వాసి. ఈ అవిధేయుడు ఎవరంటే పాపం చేసినవాడు. ఈ అవిధేయుడి గురించి ఇంకో మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక అదే 4వ అధ్యాయము 6-7 వచనాలు. కాగా ఎవరు కొందరు విశ్రాంతిలో ప్రవేశించదరన్న మాట నిశ్చయం గనుకను ముందు సువార్త వినిన వారు విన్నారు. కానీ ఏంటంటండి? అవిధేయత. చాలామంది దినాల్లో ఎక్కడ చూసినా సరే వాక్యం వింటాకు వస్తున్నారు, కానీ ఏం చూపిస్తలేదండి? విధేయత లేదు. ఎక్కడ పెడితే అక్కడ జనసమూహాలు వెళ్ళిపోతున్నాయి. చాలామంది ఇక్కడ మందిరం కూరికలు మానేసి బయట కార్యక్రమాలు కూడా వెళ్ళిపోతారు. నీ స్థానిక సంఘంలో నీకు కార్యక్రమాలు ఉన్నప్పుడు నువ్వు అందులో పాలు పొందాలి. బయట కార్యక్రమాలకు సండే పెట్టుకుని వెళ్ళిపోతే ఎలా చెప్పండి? నీ స్థానిక సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. స్థానిక సంఘానికి నువ్వు ఏం చేయాలి చెప్పాలి? బాధ్యత వహించాలి. ఎక్కడో మీటింగులు జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. మరి స్థానిక సంఘం చెప్పండి, వాళ్ళ మన దగ్గరికి వస్తున్నారా? ఎప్పుడన్నా గుడారాల పండుగ నుంచి వచ్చారా ఇక్కడికి? బయట కార్యక్రమాల నుంచి ఎవరైనా వస్తున్నారా చెప్పండి? అక్కడ కూడా చూడండి, ఒక మాట ఉంది. వాళ్ళు విన్నారు, కానీ ఏముందండి వాళ్ళు? అవిధేయత. ఈ అవిధేయత గురించి ఇంకో మాట ఉంది చూడండి, 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయాడంట.
తన అవిధేయతను బట్టి ఏమైపోయాడండి? పడిపోయాడు. అవిధేయత. ఈ అవిధేయత గురించి ఇంకా కొన్ని మాటలు చూడండి. అవిధేయుల గురించి చూడండి. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2:8 వాక్యమున అవిధేయుడు ఏమవుతాడండి? పడిపోయేవాడిగా ఉన్నాడు. అవిధేయుడు త్రొట్టిల్చున్నాడంట. అవిధేయుడు ఏమవుతాడండి? చెప్పాలి. వాక్యమునకు అవిధేయుడై త్రొట్టిల్లిపోచున్నాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:6 3 చదవండి. కొలసీలకు రాసిన ఏమొస్తుందంటే అండి? అవిధేయుడి మీదకి ఏమొస్తుంది? అవిధేయుడు పడిపోతున్నాడు. అవిధేయుడు అవిశ్వాసి. అవిధేయుడు పాపం చేస్తున్నాడు. అవిధేయుడు ఇంకేమన్నాడు? దేవుని కోపం ఉంది అవిధేయుడి మీద. ఇంకేమన్నాడు? అవిధేయుడు త్రొట్టిల్చున్నాడు. అవిధేయుడు ఏమవుతున్నాడంటే చెప్పండి, ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది. ఆ మాట మనలో చదవక కొలసీలకు రాసిన 13 ఎవరి మీదకి వస్తుందండి ఉగ్రత? మరి ఆ దినాన్న ఎరుకో, ఆ దినాల్లో ఆ రాహాబు అనే వేశ్య, ఒక వేశ్యే, కానీ ఏముంచిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది. అవిధేయులతో పాటు నశింపక ఏం పొందిందండి? రక్షింపబడ్డది. క్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. నశించుకోవాలి కానీ ఆవిడ రక్షింపబడ్డది. ఈ సమయంలో అవిధేయుల గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 కానీ చదవండి. మీరు వాటిని చేయొచ్చు. ఏటిని చేయొచ్చు? పాపం చేయొచ్చు. చదవండి ఆ మాట. మీరు అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు ప్రేరేపించే శక్తి ఏంటండి? అవిధేయులనే ప్రేరేపిస్తుంది. ఎవరు ప్రేరేపిస్తారు చెప్పండి? ఆ ధనవంతుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడండి? అవిధేయుడు. ఈ అవిధేయుడి గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధ అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వల్ల స్వాభసిద్ధంగా దైవోగ్రతకు పాతు. అంటే దైవోగ్రత ఎవరి మీద ఉందండి? అవిధేయుడు. ఈ అవిధేయుడి మీద దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. ఎలా రక్షింపబడతాడు? ఎవరు రక్షిస్తారు? భూమి మీద చూస్తే అందరూ అవిధేయులే. రోమా 3:23 ప్రకారం ఏముందండి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పాపం వల్ల వచ్చి జీతం మరణం. అందరూ అవిధేయులే. ఒక్కడ కూడా విధేయుడు లేడు. ఎందుకంటే కీర్తన గ్రంథం 14:2 వివేకము కలిగి దేవుడిని ఎదుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎవరు లేరు. అందరూ ఏమైపోయారండి? దారి తొలగి బొత్తిగా చెడిపోయాడు. చూడండి ఈ అవిధేయత గురించి అందుకే ఒక మాట ఉంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదవండి. మనం చదివిన బాగానే వీళ్ళు ఏమైనారంటండి? దైవోగ్రతకు పాత్రులండి. దేవుని ఉగ్రత ఉంది వారి మీద. ఈ దేవుని ఉగ్రత ఉంది. ఎవరి మీద ఉందండి దేవుని ఉగ్రత? అవిధేయులు. ఈ అవిధేయుల గురించి ఇంకో మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వద్దకి ఎవరు వచ్చారండి? ఆత్మ రూపిగా వచ్చాడంట. దేవుడు ఆత్మ. ఆయన ఎలాగొచ్చాడు? నోవాహు దినాల్లో కూడా ఉన్నారు వీళ్ళు. మోషే దినాల్లో ఉన్నారు, యెహోషువ దినాల్లో ఉన్నారు, నోవాహు దినాల్లో కూడా ఉన్నారు. ఎవరండి?
అవిధేయులు. ఆ దినాల్లో ప్రభు ఎలాగెళ్ళాడంటండి? చదవక్క మాట చదవండి. 3 అధ్యాయం 19 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3 ఉమ్, 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 ఉమ్. చాలండి. ఆ దినాల్లో ఎంతమంది రక్షింపబడ్డారండి? 8 మంది. వాళ్ళందరూ ఏమైపోయారు? జలప్రయం ద్వారా నశించిపోయారు. మరి ఎరికోలో ఎంతమంది రక్షింపబడ్డారు? ఎరికో యొక్క ఆ దినాల్లో ఆ పట్టణం అంతా ఏమైపోతుంది? కాల్చేశారు. ఆవిడ ఎవరు రక్షింపబడ్డారు? రాహాబు అనే వేశ్య కుటుంబం రక్షింపబడ్డది. వీళ్ళందరూ అవిధేయులే. చూసారా? ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యములు 26 అధ్యాయం 11 వచనం. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారిని దేవదూషణ చేయనట్లు ఇదాక 26 అధ్యాయము 20 వచనం. 19, 20 చదవండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును. సౌలు గారు కూడా అవిధేయుడే. చూసారా? ఆ దినాల్లో కానీ కాదు, క్రొత్త నిబంధన కాలంలో యేసుప్రభు వారు మరణించి సమాధి చేయబడి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరున్నారండి అవిధేయులు? చెప్పాలి. సంఘాన్ని ఎవరు పాడు చేస్తున్నారు? అవిధేయులే. ఆ దినాల్లో ప్రభు నమ్ముకున్న వారిని సౌలు ఏం చేశాడు? సంఘాన్ని హింసిస్తూ, పాడు చేస్తూ, చెదరగొడుతూ ఏం చేశాడు? అక్కడ అంటున్నాడు ఆ మాట. ఏమంటున్నాడంటే 26 అధ్యాయము 20 వచనం చదవండి. 19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాదు. ఎందుకు కాదన్నాడు ఆయన? అవిధేయుడు అంటే అవిధేయుడికి ఏం పొందుతున్నాడండి? త్రొట్టిల్లుతున్నాడు. అవిధేయుడు ఎక్కడున్నాడు? అవిశ్వాసి. అవిధేయుడు ఎక్కడున్నాడండి? దేవుని ఉగ్రత ఉంది. దేవుని కోపం ఉంది. అవిధేయుడికి ఏముంది? పడిపోతున్నాడు. ఇటువంటి అవిధేయుడిని అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఏమని రాశాడండి తన పత్రికలో? మనము కూడా మునుపు ఎవరండి? అవివేకులము. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ మాట ఇక్కడ కూడా అన్నాడు అగ్రిప్ప రాజా దగ్గర. ఏమంటున్నాడు? నేను అవిధేయుడను. ఎప్పుడైతే దర్శనం వచ్చిందో ఆ దర్శనానికి ఏం చేయబడ్డాడు ఈయన? వివేక అయ్యాడు. స్వరం విన్నాడు. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆయన అనేకమైన ఆత్మల రక్షణ కొరకు. ఆ శరీరం అంతా నలగొట్టుకున్నాడు, ప్రయాసపడ్డాడు. అందుకే ఒక మాట అంటాడు, ఏమన్నాడండి? నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టిని. ఇంకేమన్నాడు? మంచి పోరాటము పోరాడాడు. ఎప్పుడు పోరాడాడు? విధేయుడిగా ఉన్నప్పుడు. అవిధేయతలు ఏం చేశాడండి? పాడు చేశాడు, నష్టపరిచాడు. అందుకే ఇప్పుడు చదవండి, తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయం 3 వచనం చదవండి. మునుపు మనము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారు. మూడోదిగా చూస్తే ఆయన ఆ లిస్టులో ఆయన ఉన్నాడు. అవివేకుగా ఉన్నాడు, రెండోదిగా అవిధేయుడిగా ఉన్నాడు, మూడోదిగా మోసపోయాడు. తను కూడా కలుపుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు కానీ నేను కానీ మన అందరం కూడా అటువంటి వారమే. అటువంటి వారి ఎలడల మానవుడి ఎలా దేవుడు ఏం చూపాడండి? దయ. రెండోది దేవుని ప్రేమ, మూడోది దేవుని కనికరం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనకి ఏం కలుగజేసాడంటే నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా ఏం చేయబడ్డామండి? రక్షింపబడ్డాం. ఈ మోసపోయిన వారి గురించి కూడా చూడండి. మొట్టమొదటిగా ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 24 అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 24 అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ప్రభువే చెప్తున్నారు ఈ మాట. ఏమని చెప్తున్నారండి? యేసుప్రభు వారు చెప్తున్నారు. చదవండి అక్క. యేసు వారితో ఇట్లనను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా. మోసపరిచేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు ఈ లోకంలో. మొన్న దినాన ఎవరో ఒక వ్యాపారస్తుడు ఏదో అవసరం అన్నాడు మామూలుగా. అంటే కొంత అమౌంట్ ఇస్తే, లేదు బ్రదర్ రేపు ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు. అడిగితే అన్నాడు ఆయన, ఏమంటున్నాడంటే ఒక మాట అన్నాడు. ఆయన అట్టుపుళ్ళు అమ్మాయి. ఆయన
తీసుకున్నప్పుడు ఏమన్నాడంటే ఇచ్చేస్తాను, పట్టి కట్టాలన్నాడు. మన ఆపదలు ఉన్నాడు కదా, అవసరంలో ఉన్నాడు కదా, ఇస్తే అమౌంట్ ఇవ్వలేదు కానీ వచ్చినప్పుడల్లా అట్టుపళ్ళు ఇస్తున్నాడండి. చూసారా? ఏమంటారు దాన్ని? మోసం కదా. ఇచ్చిన ఇవ్వడానికి చాలామంది ఏంటంటే బాధపడతారు. తీసుకున్నాడు, మరి నువ్వు తీసుకున్న ఇవ్వడానికి నీకు బాధ ఉంటే, ఇచ్చిన వాళ్ళు అలాగ ఉంటే నీకు ఇవ్వగలరా? మళ్ళీ చెప్తున్నాను ఆ మాట. నువ్వు తీసుకున్నావు, ఎదటి వ్యక్తి నుంచి నువ్వు తీసుకున్నావు, ఆ తీసుకునే నీకు ఇవ్వడానికి ఏం కలుగుతుంది? బాధ కలిగింది. అది ఇచ్చేవరకు అలాగుంటే నీకు ఇవ్వగలరా? చెప్పండి, ఇవ్వలేరు కదా. దీని ఏమంటారండి? మోసం. ఈ దినాల్లో చూడండి, మామిడికాయలు అమ్ముతారు, రకరకాల పళ్ళు అమ్ముతారు. మన చోట ఒక సహోదరుడు నేను వెళ్ళాం, ఫ్రూట్స్ అమ్మే చోటే, తూకం తక్కువ, త్రాసులు ఏమిటంటే అన్యాయం. చూసారా? న్యాయం అంటారు, మోసం అంటారు. అది మోసం. ఇంకో మాట చెప్తున్నా. ఒక సహోదరుడే దేవుని నమ్ముకున్నాడు, కూరగాయలు అమ్ముతాడు. ఏ కూరగాయలు తీసుకున్నా రేటు ఎక్కువ తీసుకున్నాడు. ఇంకొక అన్యుడి దగ్గర తీసుకున్నా, రేటు తక్కువ తీసుకున్నాడు. ఎవరు మోసం చేశారు? చెప్పాలి. ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? అన్యుడా, ప్రభు నమ్ముకున్న వాళ్ళ? చూసారా? అది ఈ దినాలు ఎలాగున్నాయంటే మోసం. అక్కడ అందుకే ప్రభు అన్నారు చూడండి, అనేకులు నా పేరట నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరుచు. మోసం ఎక్కడ చూసినా మోసం. అందుకే ప్రభు అన్నారు, ఇంకో మాట అంటారు చూడండి, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము చదవండి, 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము ఏం చేస్తారంటే అండి, సూచక్రియలు మహత్కార్యములు కనపడి. దేవుని వాక్యానికి విరోధంగా ఎక్కడ జరిగినా అది మోసమే. అర్థమైందండి? వాక్యానికి విరోధంగా ఎక్కడ జరిగినా అదేంటి? మోసం. ప్రభు మనకు వాక్యం ఇచ్చేసాడు. నువ్వు ఎలా ఆరాధించాలో వాక్యం ఇచ్చాడు, ఎలా ప్రార్థన చేయాలో వాక్యం ఇచ్చాడు, ఎలా మారు మనసు పొందాలో వాక్యం ఇచ్చాడు, ఎలా బాప్తిసం తీసుకోవాలో వాక్యం ఇచ్చాడు, ఎలా నడిపింపబడాలో పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన వాక్యానికి విరోధంగా ఎక్కడ జరిగినా అదేంటి? మోసం. అందుకే ప్రభు అంటున్నారు, ఎలా వస్తారంటే అనేకులు నా పేరట వచ్చి. ఎవరి పేరట వస్తారు? ప్రభు పేరట వస్తారు. చూడండి, వచ్చారు చూడండి. మత్తయి సువార్త, యేసు ప్రభువారు అన్నారు, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం కానీ చదవండి. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామం ప్రవచింపలేదా? నీ నామం దయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామం అనేకులు అద్భుతం చేయలేదా అని చెప్పి, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను అక్రమం చేయవారులారా. ఏమన్నారండి ప్రభు అక్కడ? నా యొద్ద నుండి పొండిన వారితో చూసి అక్రమం చేశారు వాళ్ళు. ఇందాక కూడా మనం చదువు, ఎవరండి? పరిసయ్యులు, వారి వేషధారులు. వారిలో అక్రమం ఉంది, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు, అందులుగా ఉన్నారు. అటువంటి వారి గురించి ప్రభు ఏం చెప్పాడంటే అవివేకులారా అన్నాడు. ఇక్కడ కూడా ప్రభు అంటున్నారు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొమ్మంటున్నాడు ఆయన. ఎందుకు పొమ్మన్నాడంటే పైన ఒక మాట ఉంటుంది చూడండి, 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అది తండ్రి చిత్తాన్ని మర్చిపోయారు వాళ్ళు, అక్రమం చేస్తున్నారు. అందుకే ప్రభు అన్నారు, నా పేరట అనేకమైన అబద్ధ ఎవరు వస్తారండి? క్రీస్తులు. వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తారు. అందుకే పౌలు గారు అన్నారు, మనం అందరం ఎవరండి? అవివేకులము, అవిధేయులము, మోసం. ఎవరు మోసపరుస్తారంటే చూడండి, మొట్టమొదటిగా ఆది కాండం ముందు ఒక మాట ఉంటుంది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. స్త్రీని ఎవరు మోసపరిచారండి? చెప్పండి, ఆ మాట చదవండి మరలా. మరియు ఆదాము మోసపడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడినంటే. ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేశారండి? అపవాది మోసం చేస్తాడు. అపవాది మోసం చేస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం.
సర్వలోకాన్ని మోసపుచ్చుచు ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. ఎవరు మోసం చేస్తారు మనల్ని? చెప్పండి. 12 అధ్యాయం 9 వచనం చదవక. కాగా సర్వలోకాన్ని అంట, ఒక రాష్ట్రం కాదు, ఒక కుటుంబం కాదు, ఒక పట్టణం కాదు, ఒక గ్రామం కాదు, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానియు పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడి, అది భూమి మీద పడద్రోయబడింది, వాని దూతలు దాంతో కూడా పడద్రోయబడింది. మరి అందుకే చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, అపవాదంట, ఇంకెవరండి ఘట సర్పం అంట, ఇంకెవరండి సాతాన్ అంట, దుష్టుడని రాయబడ్డది. ఎవరు మోసం చేస్తారు చెప్పాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, మనం అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారు. ఆదాము చూడండి, ఆది కాండంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆది కాండము 3 అధ్యాయం 13 వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో చూసారంటే ఏం మోసపుచ్చింది? దేవుడు తినొద్దన్నాడు పండు, మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షఫలాన్ని ఆదాముకి చెప్పాడు దేవుడు, తినకూడదని చెప్పాడు. కానీ సర్పం ఏం చేసిందండి? మోసం చేసింది. దేవుడేమో సత్యం చెప్పాడు, ఆ సర్పం ఏం చెప్పిందండి? అబద్ధం చెప్పింది. అబద్ధం. ఒక వ్యక్తిని మోసం చేయాలంటే అబద్ధం ఆడాలి. ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడంటే ఎవరు మోసం చేస్తున్నారు చెప్పాలి. ఎవరు వాడుకుంటున్నారు? అపవాది ఆడుకుంటున్నాడు. అది నాన్న కూడా ఆవిడ అంటుంది ఆ మాట 13 వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసింది ఏమిటని అడగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినన్నాడు. చూసారా మోసం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఏం రాశాడండి? మనమందరము మోసపోయిన వారు, అవివేకులు, అవిధేయులు. ఈ మోసం గురించి అందుకే ఆ పత్రిక మళ్ళీ ఇంకోసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై, ఒకరినొకడు ఏముందండి? ద్వేషం. ఇక్కడ గడుపుతున్నాం కాలం. అటువంటి వారి కొరకు అక్కడ ఒక మాట రాయబోతుంది, మన రక్షకుడైన దేవునే దయ. రెండోది, మానవుడిలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనల్ని ఏం చేశాడని ప్రభు రక్షించాడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 9వ అధ్యాయం 16వ వచనం. 9వ అధ్యాయం 16వ వచనం. పొందగోరు వారి వలనైనను అది ఇటువంటి వారిని దేవుడు ఏం చేశాడండి? కరుణించాడు. పొంది మన వల్ల ఏమీ లేదు, ప్రయాసపడే వారి వల్ల లేదు, కానీ ఎవరి వల్ల ఉందండి? కరుణించు దేవుని వల్ల. అదే రోమీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం కాడి నుంచి, మీరు గతకాలమందు దేవునికి 11:30 చూడండి అందరూ. మీరు గతకాలమందు, మనం ఎవరమే ఉన్నామండి? మనుషులమే, అన్నీ కలిగి ఉన్నాం కావని దేవుని దృష్టిలో అవివేకులు, అవిధేయులు, మోసపోయిన వారు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడి, అటువలే మీ ఎడల చూపబడిన కరుణ బట్టి వారు ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులున్నారు. అందరి ఎడల ఏం చూపాలని అంటండి? కరుణ. అవిధేయుడైన మన ఎడల ఏం చూపాడు ప్రభు? ఏం చూపి? కరుణ. మనం అవిధేయులు, పడిపోయిన వారు, అవిశ్వాసం, అక్రమంతో నిండిన వారు, మోసపోయిన వారు, ఇటువంటి మానవుడెల దేవుడు ఏం చూపాడండి? కరుణ చూపించాడు.
కరుణ చూపించాడు. అందుకే ఆ మాట చదవండి, 32వ వచనం. అందరి ఎడల కరుణ చూపవలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించేసాడంట. ఇటువంటి వారి కొరకు ఎవరు వచ్చారండి? ప్రభు వచ్చాడు. చదవండి, ఒక మాట ఉంటుంది, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ ఆ మాట మనందరం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా కృపచేతనే మీరు రక్షింపబడి. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏమన్నారండి? మునుపెట్టి స్థితి మంది గతకాలమందు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారు. అటువంటి వారి ఎడల దేవుని దయ, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కనికరం ద్వారా మనల్ని ఎలా రక్షించాడండి? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయడం ద్వారా మనం రక్షింపబడ్డాం. మరి ఇది మనం తెలుసుకుంటే ఆయన ఎలా ఆరాధిస్తామండి? చెప్పాలి. చూడండి, అక్కడ మాట మనం చదివిన భాగంలో 3వ అధ్యాయం తీతు రాసిన పత్రికలో ఈ 3 చూడండి, 3:3. ఎందుకనగా మనము అవివేకులు, అవిధేయులు, మోసపోయినవారు. 2వ మాట ఉంటుంది చూడండి, అదే 5వ వచనం. మనము నీతిని అనుసరించిన క్రియల మూలంగా తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధం ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఏం కలిగజేసిందండి? మునిపేమో అలాగున్నాం, ఇప్పుడు మనకి ఏం కలిగింది? నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనల్ని ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. ఇంకో మాట అక్కడ ఉంటుంది చూడండి, అక్కడ ఉంది చూడండి ఒక మాట. ఆ 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. ఆ 3 కూడా ఒక మాట ఏంటంటే, మనము, మనకు, మనలను. ఆ 3 చూడండి. మునుపు ఎలాగున్నామంటే అలాగున్నాం, మనం ఇప్పుడు ఎలాగున్నామండి? నూతన స్వభావం కలిగి చేయడం రక్షింపబడ్డాం, మనల్ని రక్షించినని ఉంటుంది అక్కడ. చూడండి, ఆ మాట ఉంది చూడండి, 5వ వచనం చదవండి బాగానే. మనం నీతికి అనుసరించి మనకు అంటే మునుపు అలాగున్నాం, మనకు నూతన స్వభావం కలిగజేయడం ద్వారా మనల్ని ఏం చేశాడండి? ప్రభు మనల్ని రక్షించాడు. మనలు అన్నవారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో వారు ఎలా ఆరాధిస్తారంటే, మనలను అంటే అక్కడ ఏం చేయబడ్డది? రక్షింపబడిన వారు. మునుపులో నువ్వు ఉంటే ప్రభుని యథార్థంగా ఆరాధించలేవు. ఎందుకంటే అవివేకి, అవిధేయుడు, మోసపోయినవాడు మునుపు. ఇప్పుడు ఎవరండి? మనమంటే ఎవరు? రక్షింపబడిన వారు. అటువంటి వారిని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఈ సమయంలో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభుని ఆరాధిద్దాం, ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన కనుక